అందరికీ నమస్కారం అండి. ఎస్ఎల్ తెలుగు స్టోరీస్కి స్వాగతం. నేను చెప్పబోయే కథ పెళ్లి ఒప్పందం, ఎపిసోడ్ నంబర్ 31. మరిన్ని కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హాస్పిటల్ నుంచి శ్రీనివాసరావుని ఇంటికి తీసుకువచ్చిన వెంటనే, చూడండి, ఇంట్లో అందరికీ చెప్తున్నాను వినండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోయే వరకు ఎవరూ కూడా ఆ మిహిరతో కానీ వాళ్ళ కుటుంబంతో కానీ మాట్లాడకూడదు, అర్థమైందా అని కోపంగా అంది వనజ. సరే అన్నట్లుగా తలలు ఊపారు అందరూ. కొంతసేపటి తర్వాత సూర్య దగ్గరకు ఉషా వెళ్ళి, అన్నయ్య, నీతో కొంచెం మాట్లాడాలి అని అంది. ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్న సూర్య, చెప్పు ఉషా అన్నాడు. ఇక్కడ కాదు, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాము అని నిదానంగా అడిగిన ఉషా ఒప్పుకుంటాడో లేదో అని సూర్యని గమనిస్తూ ఉంది. ఉషను గమనించిన సూర్య, సరే పద వెళ్దాం, నేను రానంటే నువ్వు ఎలాగో ఊరుకోవు కదా అని బైక్ కీస్ తీసుకుని ఇద్దరు కలిసి పార్క్కి వెళ్ళారు. చెప్పు ఉషా, ఏదో చెప్పాలని చెప్పావు అన్నాడు సూర్య. అన్నయ్య, అది కాదు కానీ ముందు నాకు నువ్వు మాట ఇవ్వు. మాట ఏమని ఇవ్వాలి ఉషా? అది వరంతో అని ఉష అంటూ ఉండగానే, ఓ నాకు అర్థమైంది, నీకు వరంతో పెళ్ళి ఇష్టం లేదు. అమ్మా నాన్న ఎక్కడ ఈ సంబంధం కుదుర్చుతారో అని భయపడుతూ ఈ విషయం గురించి నాకు చెప్పాలని అనుకుంటున్నావు, అంతేనా అన్నాడు సూర్య. అబ్బబ్బా, నీ తెలివికి నా జోహార్లు. చెల్లెల మనసును ఎంత బాగా అర్థం చేసుకున్నావు అని ఉష అంటూ ఉంటే విజయం సాధించిన వాళ్ళ చిరునవ్వుతో ఉష వైపు చూశాడు సూర్య. ఆహా, ఎలా నవ్వుతున్నాడో చూడండి, ఈయనే నా ప్రేమను పెళ్లిని చెడగొట్టేలా ఉన్నాడుగా అంది ఉష. వెంటనే తన నవ్వును ఆపేసి, ఏంటి ఉష, నువ్వేమంటున్నావు, కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్పు అని అయోమయంలో అన్నాడు సూర్య. సరే, ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా విను. నేను వరుణ్ గారిని ఇష్టపడుతున్నాను. అంటే ఆయన మన ముందు ఉంచిన ప్రపోజల్ నాకు నచ్చింది. ఎలాగైనా మన పెళ్ళిళ్ళు జరిగేలా చూడు అన్నయ్య అంది ఉష. కొంతసేపు తన జ్ఞాపకాల గుర్తులు సూర్య మనసులో మెదిలాయి. కొంతసేపటికి ఉష, నేను అమ్మా నాన్నతో మాట్లాడి ఎలాగైనా నీకు వరుణ్కు పెళ్లి జరిగేలా చూస్తాను, సరేనా అన్నాడు సూర్య. అయితే మరి నీకు వసంతికి? నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను ఉషా, ముందు నీ పెళ్లి చేసి ఆ తర్వాత చూద్దాంలే. అనుకున్నా నువ్వు ఇలాగే ఆలోచిస్తూ ఉంటావని. నిన్ను వదిలి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన మిహిరకు నువ్వు ఇస్తున్న విలువ ముందు మా అందరి ప్రేమలు చాలా చిన్నవి అయ్యాయి కదా. అయినా మిహిర కంటే ముందుగానే నిన్ను ప్రేమించింది వాసంతి, అది గుర్తు పెట్టుకో. ఇంకో విషయం అన్నయ్య, నువ్వు వాసంతిని పెళ్లి చేసుకోకపోతే వరుణ్ కూడా నన్ను పెళ్లి చేసుకోడు, అది కూడా గుర్తుపెట్టుకో అని చెప్పి ఏడుస్తూ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయింది ఉష. ఇక సూర్య తన మనసులోని ఆలోచనల అల్లకల్లోలంతో అక్కడే పార్కులోని బల్లపై కూర్చుని తనలోని ప్రశ్నలకు తానే సమాధానాలు వెతుకుతూ అక్కడే ఉండిపోయి, తను ప్రేమించిన మొదటి ప్రేమ తన్ను కాదని వెళ్ళిపోయింది. తనను ప్రేమించిన మొదటి ప్రేమ తనకే మరలా వస్తుంది. ఇప్పుడు తన పెళ్లితో ఉష ప్రేమ పెళ్లి ముడిపడి ఉన్నాయి. మరి నా వలన ఏ ప్రయోజనం లేని మిహిర గురించి ఆలోచిస్తూ ఉండే కంటే నా వలన ఆనందించే వారికి న్యాయం చేస్తే సరిపోతుంది కదా. పైగా మా అమ్మ నాన్న కూడా ఆనందంగా ఉంటారు అనుకుని ఇక తన ఆలోచనల పర్వానికి ఫుల్ స్టాప్ పెట్టి ఇంటికి వెళ్ళాడు సూర్య. ఉషా, సారీ, నువ్వు చెప్పింది నిజమే, నేను బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకున్నాను అన్నాడు సూర్య. ఏంటది
అంటూ తన ఏడుస్తూ ఉన్న కళ్ళను తుడుచుకుంటూ అంది ఉష. నిన్ను మన అమ్మా నాన్నను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇప్పటికే నా వల్ల అమ్మా నాన్న అనారోగ్యం పాలయ్యారు. కన్న రుణం తీర్చుకోలేకపోయినా వాళ్ళని బాధతో ఏడిపించకుండా ఉంటే చాలు అని నేను అనుకుంటున్నాను. అందుకే నేను వాసంతిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు సూర్య. ఆ మాటతో ఉష ఆనందానికి అవధుల్లేవు. తనతో పాటు సూర్య జీవితం కూడా ఇక ఆనందంగా సంతోషంగా ఉంటుందని సంబరపడుతూ థ్యాంక్స్ అన్నయ్య అంటూ ఆనందంతో అంది. సాయంత్రం అవుతుంది. వరుణ్ తన చెల్లెలు వాసంతిని సూర్య వాళ్ళ ఇంటికి తీసుకుని వచ్చాడు. వాసంతి అపరూప సౌందర్యవతి. ఆమెను వర్ణించే పదముల వర్ణనలే చిన్నబోతాయి. అంత అందమైన ఆమె సౌందర్యవతే కాదు, అన్ని గుణగుణాలతో నిండిన మేలిమి బంగారు గనుల రాశి. అలాంటి ఆమె ఆ ఇంట కాలు పెట్టి పెద్దలైన వనజ శ్రీనివాసరావు గారి కాళ్ళకు దండం పెట్టి వారి ఆశీర్వాదం తీసుకుంది. వాసంతి అందరికీ బాగా నచ్చింది. వనజకు అయితే ఇంకా బాగా నచ్చింది. కుటుంబ ప్రేమకై ఎదురు చూస్తూ బ్రతికిన ఆ అన్నా చెల్లెలకు, ఇంకా బిడ్డల భవిష్యత్తు కుటుంబ సంతోషం కోసం ఎదురు చూస్తూ ఉన్న ఆ తల్లిదండ్రులకు ఈ బంధం శాశ్వత ప్రేమ బంధంగా ఉంటుందని ఆనందించారు. చూడు వరుణ్, మాకు వాసంతి ఇంకా నువ్వు ఇద్దరూ నచ్చారు. మీ అమ్మా నాన్నకు చెబితే నిశ్చితార్థం డేట్ పెట్టుకుందాము అన్నాడు శ్రీనివాసరావు. అంకుల్, మాకు ఇక నుంచి ఉంది మీరు మాత్రమే. మనం ఎవరిని అడగాల్సిన పని లేదు. అన్నీ మీరే చూడండి. అంటే ఇక నుంచి మంచి చెడులు చెప్పేందుకు చూసేందుకు మీకు మాతో సహా 4 పిల్లలు అని అన్నాడు వరుణ్. సరే వరుణ్, అయితే మంచి రోజు 4 రోజుల్లో ఉంది కనుక ఆ రోజు మీకు నిశ్చితార్థం అని అన్నాడు శ్రీనివాసరావు. దాంతో అందరూ సంతోషంగా ఉన్నారు. మీరా రాహుల్ గురించి ఏం తెలుసుకుంటుంది? మిహిర వల్ల అమ్మా నాన్న రాహుల్ కట్టిన బ్యాంక్ అప్పును తీర్చడానికి ఏం చేశారు? ఇక ఇదంతా మనం తర్వాయి భాగంలో చూద్దాము. నా కథ నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.